నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఏ విధంగా ప్రజలు మద్యపానము, ధూమపానము, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడి ఇక అవి లేకపోతే జీవనం కష్టం అనుకుంటారో, ఆ విధంగా నేటి తరం సెల్ ఫోన్ పై ఆధారపడి జీవిస్తున్నారు. సెల్ ఫోన్ లేకపోతే క్షణము కూడా గడపలేని పరిస్థితి. సెల్ ఫోను చిన్న పిల్లలకి వీడియో గేమ్స్ ఆడుకోమని ఇస్తున్నారు. పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి వీడియో గేమ్స్ ఆడుకొని సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఇక ఎంతసేపు చిన్న వయసులో ప్రారంభించి జీవితం అంతా కూడా ఒక వ్యసనం కింద మారిపోయింది. ఈరోజు సెల్ ఫోన్ వినియోగము వ్యసనముగా మారిందనేది అతిశయోక్తి ఏమాత్రం కాదు. సెల్ ఫోన్ వినియోగం వల్ల 20 రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకటి, చెవుకు దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల ఎక్కువసేపు చెవి దగ్గర పెట్టుకుంటే చెవు దగ్గర వేడెక్కిపోతుంది, చెవు గుయ్యమని శబ్దాలు వస్తాయి. కొంతమందికి కర్ణభేరి సమస్యలు వచ్చి చెవుడు వస్తుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత కూడా చెవులో గుయ్యని శబ్దాలు వస్తాయి. 2, కంటి సమస్యలు. చిన్న వయసులోనే కళ్ళజోళ్లు రావటం. పిల్లలు తల్లిదండ్రులు చూస్తారేమని భయంతో రూములో లైట్ ఆఫ్ చేసి సెల్ ఫోన్ చూస్తుంటారు. లైట్ లేకుండా సెల్ ఫోన్ చూడటం వల్ల కంటిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. చిన్నపిల్లలకి కళ్ళజోళ్లు రావడానికి కారణం ఒకటి, ఇదే సెల్ ఫోన్. తర్వాత కళ్ళు పొడిబాడటం, కళ్ళు ఎర్రగా అవటం. ఈ విధంగా కంటిపై కూడా సమస్య 2. ఇక 3, నొప్పులు. అధికంగా సెల్ ఫోన్ లో చూడటం వల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి, తలనొప్పి, ఈ రకమైన నొప్పులు కూడా ప్రత్యక్షమవుతాయి. 4, ఎప్పుడైనా సెల్ ఫోన్ కనపడలేదో, ఎక్కడన్నా మర్చిపోవటమో లేదా పోవటమో జరిగితే, ఒక సమీప బంధువు మరణిస్తే ఎలాంటి ఆందోళన, డిప్రెషన్ గురవుతాడో, సెల్ ఫోన్ కనపడకపోతే అంత ఆందోళనకు గురవుతాడు. లేదు, బ్యాటరీ అయిపోయి ఉంటుంది, ఛార్జింగ్ వసతి లేదు, బ్యాటరీ అయిపోయి పని చేయని సెల్ ఫోన్ చేతిలో ఉన్నా కూడా ఎనలేని మానసిక ఒత్తిడికి గురవుతుంది. 5, ఈ సెల్ ఫోన్ బ్యాటరీ నుంచి రేడియో ధార్మిక శక్తి వస్తుంది. ఆ రేడియో ధార్మిక శక్తి చర్మంపై కూడా ఉంటుంది, దాని ప్రభావం చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. 6, చెవు దగ్గర పెట్టుకుని సెల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల దాని ప్రభావము మెదడుపై పడి మెదడులో గడ్డలు, క్యాన్సర్లు కూడా వస్తున్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 7, సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటారు. సెల్ ఫోన్ జేబులో పెట్టుకోవడం వల్ల వృషణాలకు సమీపంలో ఉండటం వల్ల వృషణాల నుంచి ఉత్పత్తి అయ్యే మగ హార్మోన్లు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, మగతనం తగ్గిపోతుంది, వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుందని వైద్య పరిశోధనలో వెల్లడి అయ్యింది. కనుక ఎవ్వరూ కూడా జేబులో, ప్యాంటు జేబులో సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. 8, సెల్ ఫోన్ అధికంగా వినియోగించడం వల్ల నిద్రలేమి ఒక సమస్యగా తయారవుతుంది. మంచం ఎక్కినా నిద్ర పట్టదు, స్లీపింగ్ టాబ్లెట్, నిద్ర టాబ్లెట్ వాడవలసిన పరిస్థితి వస్తుంది. 9, మానసిక వైద్యుల పరిశోధనల్లో సెల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల కుంగుబాటు, డిప్రెషన్, టెన్షన్, యాంగ్జైటీ, కోపతాపాలు, గందరగోళము, అయోమయం, వాళ్లలో మానసిక ప్రశాంతత లోపించడం అనేది గమనించారు. 10, సెల్ ఫోన్ వినియోగించేవారు 2 రోళ్ళు ఎంత అంటే 4 అని చెప్పొచ్చు, కానీ 2 రోళ్ళు అంటే సెల్ ఫోన్ లో నొక్కుతాడు. ప్రతిదీ దాని మీద ఆధారపడిపోతారు. కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు అన్నీ కూడా సెల్ ఫోన్ లోనే చేస్తుంటారు. ఆ విధంగా నిన్ను వీడను నేను అన్నట్టు సెల్ ఫోన్ లేకపోతే నేనే లేననే విధంగా దానిపై పూర్తిగా ఆధారపడిపోతారు. 11, సెల్ ఫోన్ వినియోగం చేసేవాళ్ళు వాళ్ళలో కొన్ని ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళతో మాట్లాడకుండా వాట్సాప్లు చూడటం, మెసేజ్లు చూడటం, ఎవరితో సెల్ ఫోన్ లో మాట్లాడటం. మీ ఇంటికి అతిథులు వస్తే అతిథులతో మాట్లాడవలసిన కనీస బాధ్యత ఉందా లేదా? వాట్సాప్లు, మెసేజ్లు, ఫోన్లా. 12, పార్శ్వపు నొప్పి, తలనొప్పికి ప్రధాన కారణమే అధికంగా సెల్ ఫోన్లు వినియోగించడం. 13, రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద, రోడ్డు మీద సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ సెల్ ఫోన్ సంభాషణలో నిమగ్నమై వాహనాలు, బైకులు, కార్లు, బస్సులు వస్తుంది చూసుకోక రోడ్డు ప్రమాదాలకు గురైన వారు అనేక మంది. కనుక రోడ్డు మీద నడిచేటప్పుడు ఎప్పుడూ కూడా సెల్ ఫోన్ మాట్లాడకూడదు. 14, ఈ సెల్ ఫోన్ మాట్లాడటం వల్ల బహిరంగ
ప్రదేశాలు, ఆఫీసుల్లో, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో డిస్టర్బెన్స్, అలాగే గ్రంథాలయాలు లైబ్రరీల్లో ఫోన్ మోగటం వల్ల అక్కడ ఆ నిశ్శబ్దానికి భంగం కలిగి చదువుకు భంగం, రైళ్లలో బస్సులలో రణగొణ ధ్వనులు, సెల్ ఫోన్లో సంభాషణ తోటి ప్రయాణికులకు ఎంతగానో ఇబ్బంది కలిగిస్తుంది. 15 కొంతమంది తెలుసో తెలవకో చొక్కా జేబు మగవారికి ఎడమ పక్క ఉంటుంది. సరిగ్గా సెల్ ఫోన్ తెచ్చి ఎడమ పక్క గుండెకు ముందు భాగా నుండే జేబులో పెడతాడు. అది వైబ్రేషన్ లో ఉన్నా, జేబులో ఉండగా మోగినా రేడియో ధార్మిక శక్తి వల్ల గుండె యొక్క పనితీరుని మార్చి గుండె జబ్బులు రావచ్చు. కొన్ని సందర్భాలలో గుండె పనితీరు తీవ్రంగా మన ఆరోగ్యానికి నష్టపరిచే విధంగా ఉంటుంది. 16 ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఒకరిదొకరు తీసుకోవటం వల్ల దానిపై బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, కోవిడ్ వైరస్ లాంటి వైరస్లు కూడా ఉంటాయి. కనుక ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధులు సోకుతాయి. కనుక ఒకరి ఫోను, ఒకరి సెల్ ఫోను మరొకరు వాడటం మంచిది కాదు. 17 కొంతమందికి హీరింగ్ ఎయిడ్లు ఉంటాయి. హీరింగ్ ఎయిడ్లో బ్యాటరీ ఉంటుంది. లేదు గుండె పనితీరు సరిగా లేనప్పుడు గుండె వేగము నియంత్రించడానికి, వేగము పెంచడానికి పేస్ మేకర్ అని పెడతారు. హీరింగ్ ఎయిడ్, పేస్ మేకర్ లాంటివి ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ వినియోగం వల్ల పేస్ మేకర్ పనితీరు, హీరింగ్ ఎయిడ్ యొక్క పనితీరు మారిపోతుంది. 18 కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడి జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని అక్కడ వైబ్రేషన్ వస్తున్నట్టుగా భావిస్తూ ప్రతిసారి జేబులోంచి తీయటం చూసుకోవటం, వైబ్రేషన్ వచ్చినట్టుగా ఒక భావం కలగటం. 19 ఈరోజు సైబర్ నేరాలు సెల్ ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో జరుగుతూ ఉన్నాయి. ఫేస్బుక్ పరిచయాలు, ట్విట్టర్లో పరిచయాలు, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. పెళ్లిగాని ఆడపిల్లల్ని ఎరవేసి ఒక్కొక్కడు 10 పెళ్లిళ్ళు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా సెల్ ఫోన్లు అధికంగా వినియోగించడం వల్ల అపరిచితులైన వ్యక్తులతో లైక్లు, ఫ్రెండ్షిప్లు చేయటం వల్ల ఆర్థిక నేరాలకు నిలవైంది సెల్ ఫోన్. మీ ఇంట్లో ఉన్న సెల్ ఫోనే. 20 ఇక ఎంత దాంతో అవినాభావ సంబంధం. ఉదయము నిద్ర లేవగానే టాయిలెట్కి మల విసర్జనకు వెళ్ళే సమయంలో కూడా ఏమో నాకు ఏదైనా సెల్ ఫోన్ వస్తుందేమో అని టాయిలెట్ కూడా పట్టుకెళ్తారు. ఇంకా కొంతమంది టాయిలెట్ సీటు మీద కూర్చుని తన ఆప్తులతో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు. అంటే టాయిలెట్లో కూడా మాట్లాడుకోవాల్సినంత అవసరం ఉందా? ఇన్ని రకాల అనర్థానికి నిలయమైన సెల్ ఫోన్. దాంట్లో చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ నుంచి రేడియో ధార్మిక శక్తి వచ్చి దాని ప్రభావము చెవు, మెదడు, గుండె, వృషణాలు ఇన్ని అవయవాలపై పడుతుంది. కనుక కొన్ని సూచనలు మనం పాటించాలి. చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడే కంటే స్పీకర్ ఫోను ఆన్ చేసుకుని మాట్లాడండి. రహస్యాలు మాట్లాడుకోవాలంటే ఎలా అంటే, రహస్యాలు మాట్లాడాలంటే దూరంగా వెళ్ళి ఎవ్వరూ లేని చోట, లేదు రూమ్లో ఒంటరిగా స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకుని మాట్లాడండి. స్పీకర్ ఫోన్ మాట్లాడటం వల్ల చెవుపై, మెదడుపై ప్రభావము, రేడియో ధార్మిక శక్తి ప్రభావం తగ్గుతుంది. షర్టు పాకెట్టు ఎడమ జేబు కానీ కుడి జేబు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. దానివల్ల గుండె జబ్బులు వస్తాయి. హార్ట్ అటాక్, గుండె యొక్క స్పందన ఎక్కువ అవటము, తక్కువ అవటం లాంటివి జరుగుతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో జేబులో పెట్టుకోవద్దు. చేతిలో పట్టుకోండి. ప్యాంటు జేబులో పెట్టద్దు. ప్యాంటు జేబులో పెడితే మగతనం పోతుంది. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి పిల్లలు పుట్టరు. కనుక చొక్కా జేబులో పెట్టద్దు. ప్యాంటు జేబులో కూడా ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు పైకి వెళ్ళినప్పుడు, ఫుట్పాత్ పైన నడుస్తున్నా, రోడ్డు క్రాస్ చేస్తూ నడుస్తున్నా సెల్ ఫోన్ మాట్లాడద్దు. అలాగే వాహనము, ద్విచక్ర వాహనము, బైక్ కానీ, కారు కానీ, లారీ కానీ, ట్రక్కు కానీ, ఆటో కానీ, ట్యాక్సీ కానీ నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ చేసే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోను మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఆయన మాట్లాడటం వల్ల ఆ డ్రైవర్ మరణించడమే కాదు, ఆ వాహనం ఉన్న వాళ్ళందరూ కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక మనము కార్లలో, ట్యాక్సీల్లో ప్రయాణించేటప్పుడు డ్రైవర్కి మనము హెచ్చరికలు జారీ చేసి సెల్ ఫోను ఆపుతావా, లేదు నేను కారు దిగి వెళ్ళిపోమంటావా అని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయండి. ఈ విధమైన కొన్ని మన చేతిలో ఉన్న నియమాలు పాటించండి. లేడీస్కి అయితే చక్కటి అవకాశం. ప్రతి ఒక్క మహిళకు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది.
కనుక మీరు హ్యాండ్ బ్యాగ్లో వేస్తున్నారు. కనుక మహిళలకు శరీరముతో కాంటాక్ట్ ఉండదు గనుక ఈ అనర్థాలు మహిళలకు తక్కువ ఉంటాయి. పురుషులు జేబులలో, చొక్కా జేబు, ప్యాంటు జేబులలో పెట్టడం వల్ల ఈ అనర్థాలన్నీ కూడా మూట కట్టుకుంటున్నారు. చిన్నగా ఉండే సెల్ ఫోన్ లో చూసే కంటే ట్యాబులు వినియోగించడం వల్ల కంటిపై దాని ప్రభావం తక్కువ ఉంటుంది. కనుక అరిచేతి సైజు లేదు, ఇంకా పెద్ద సైజు ట్యాబులు వచ్చినాయి. పెద్ద సైజులు ట్యాబులలో మనం సెల్ ఫోన్ సిమ్ కూడా ఉంటుంది. ట్యాబ్ కమ్ సిమ్ ఉంటుంది. దాన్ని వినియోగించడం వల్ల కొంత దూరాన్ని పెట్టుకుని మాట్లాడచ్చు. దానివల్ల కంటి చూపు, కంటి మసకను నివారించవచ్చు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము మానవాళి యొక్క మనుగడకు మెరుగైన ఫలితాలు ఇవ్వాలి. కానీ ఈ రకంగా సెల్ ఫోన్లు 20 రకాల అనర్థాలను కలగజేస్తుంటే పిల్లలను చీకట్లో సెల్ ఫోన్ వాడొద్దని చెప్పండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చీకట్లో సెల్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. సీక్రెట్గా వాట్సాప్ చూడాలన్నా, రహస్యంగా సందేశాలు పంపాలన్నా లైటు లేకుండా మిరుమిట్లు కలిపే సెల్ ఫోన్ నుంచి వచ్చే కాంతి కిరణాల వల్ల మన కంటికి ఎంతో నష్టం జరుగుతుంది. కనుక ఇంట్లో రాత్రిపూట లైట్ వేసుకుని మాత్రమే సెల్ ఫోన్ వినియోగించండి. పగలుపూట కూడా చీకట్లో సెల్ ఫోన్ వినియోగించడం మంచిది కాదు. సెల్ ఫోన్కు సంబంధించిన మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్కి మీ పేరు, అడ్రస్ పెట్టి ప్రశ్నలు సంధించండి. నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. 9848055806 9848055806. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు కూడా చొక్కా జేబులో సెల్ ఫోన్ పెట్టద్దు. ప్యాంటు జేబులో పొరపాటును కూడా పెట్టద్దు. సెల్ ఫోన్ని ఎక్కడైనా ఉన్నప్పుడు టేబుల్ మీద పెట్టండి, లేదా చేత్తో దాన్ని పట్టుకోండి. చేత్తో పట్టుకోవటం వల్ల అనర్థాలు తక్కువ ఉంటాయి. శరీరంతో కాంటాక్ట్ లేకుండా చూసుకోండి. సెల్ ఫోన్ని పరిమితంగా వినియోగించండి. ఆరోగ్యవంతమైన జీవనానికి మన సెల్ ఫోన్ ఉపయోగపడాలి. కానీ అనారోగ్యాలకు తావునిచ్చే సెల్ ఫోన్ వినియోగం పరిమితంగా వినియోగించాలి. పిల్లలు వీడియో గేమ్స్కి అలవాటయ్యేలా చేయటం అనేది తల్లిదండ్రులు చేసే పొరపాటు. పిల్లలకు రోజుకి 1 గంటో 2 గంటలో సెల్ ఫోన్ ఇవ్వాలి. కానీ రోజంతా పిల్లల దగ్గర ఉండటం వల్ల వాళ్ళు దారి తప్పి విద్య కూడా పూర్తిగా దారి తప్పే అవకాశం ఉందని తల్లిదండ్రులు గమనించాలి.